బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులో కూరుకుపోయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేదు. 5 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ టీడీపీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో ఆయన పాల్గొన్నారు. అయితే మొత్తంగా పార్టీ పనులకు సంబంధించి దూరంగా ఉండాలంటూ కూడా టీడీపీ అధిష్టానం అయితే ఆదేశాలు జారీ చేసిన క్రమంలో పుట్టా మహేష్ యాదవ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. 5 రోజుల పాటు కూడా ఆయన దూరంగా ఉండాలంటూ ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సుధాకర్ యాదవ్ సహా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. తండ్రితో సహా ఆయన హైదరాబాద్ లోనే ఉన్న పరిస్థితి. మొత్తంగా వివాదం నుంచి ఎలా బయటపడాలనే దానికి సంబంధించి చర్చిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. మొత్తంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ సేవించినట్టు పాజిటివ్ కూడా రావడంతో ఆయనపై టీడీపీ అధిష్టానం అయితే కీలక డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు అటు ఏపీకి సంబంధించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నారు. దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఆ నెపం ఎలా తొలగించుకోవాలి అన్న దాంతో మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శివ? రైట్, ప్రస్తుతం మోయినాబాద్ తెలంగాణలోని మోయినాబాద్ లో మొన్న జరిగిన డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు సంబంధించి ఆయన రాజకీయ భవితవ్యంపై కొన్ని నీలి నీడలు అలుముకున్నాయని ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ మొదట యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో నెగిటివ్ వచ్చింది, తర్వాత బ్లడ్ శాంపిల్ సేకరించినప్పుడు పాజిటివ్ వచ్చిందంటూ కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. దానిలో భాగంగా ఒక మీడియా సమావేశం ముఖ్యంగా కూడా అధికారికంగా పుట్టా మహేష్ కు పాజిటివ్ వచ్చిందని కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు ప్రజెంట్ బెయిల్ అయితే మంజూరు చేశారు. మరోవైపు ఇటు పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ కూడా అందుకున్నారు. ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. 5 రోజుల్లోగా, అంటే దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా, అంటే మీపై వస్తున్న ఆరోపణలు కానీ అభియోగాలు కానీ ఏదైతే డ్రగ్స్ సేవించారంటూ కూడా వస్తున్న ప్రచారం సంబంధించి స్పందించాలంటూ కూడా పుట్టా మహేష్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఇటు పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, కానీ పార్లమెంట్ సమావేశాలకు పుట్టా మహేష్ కుమార్ హాజరు కాలేదంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. ప్రజెంట్ హైదరాబాద్ లోనే తన కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. అంటే అసలు ఎందుకు వెళ్లారు మొయినాబాద్, అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ నుంచి వివాదం నుంచి ఎలా బయటకు వచ్చారు, ఏ విధంగా వారితో కాంటాక్ట్ అయ్యారు, అసలు డ్రగ్స్ సేవించారా లేదా అనే అంశాలపై కూడా కుటుంబ సభ్యులతో పుట్టా మహేష్ కుమార్ చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంటే ఇప్పుడు పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఒకవైపు యూరిన్ శాంపుల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత బ్లడ్ శాంపుల్లో పాజిటివ్ వచ్చినట్టు కూడా పోలీసులు అధికారికంగా మీడియా సమావేశం ముఖంగా కూడా తెలియజేశారు. కానీ పుట్టా మహేష్ కుమార్ ఎప్పుడైతే నోటీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించిందో వెంటనే ఒక వీడియో రిలీజ్ చేశారు పుట్టా మహేష్ కుమార్. నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, కేవలం అక్కడ పార్టీ కోసం వెళ్ళాను తప్ప దాంట్లో నేను డ్రగ్స్ సేవించలేదు, నేను ఎటువంటి తప్పు చేయలేదు అనేది ఆయన సమర్థించుకుంటూ ఉన్నారు. కానీ ఆయన సమర్థించుకుంటున్నట్లు నిజంగానే ఆయన డ్రగ్స్ సేవించలేదా, లేదా రిపోర్ట్ లో తప్పు వచ్చిందా, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా ముందు విచారణలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ చూసుకుంటే కనుక ముందట నెగిటివ్ వచ్చింది, తర్వాత పాజిటివ్ వచ్చింది. అయితే దానికి సంబంధించి పుట్టా మహేష్ కుమార్ మాత్రం నేను ఎటువంటి డ్రగ్స్ సేవించలేదు, కొకైన్ కానీ ఎటువంటి మత్తు పదార్థాలు నేను సేవించలేదు, నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు అనేది నేను ఏలూరు నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకుంటున్నానంటూ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పార్టీ కూడా నేను వివరణ ఇస్తాను, నాకు ఎటువంటి తప్పు లేదు, నా తప్పు లేకుండానే ఇక్కడ అనవసరంగా ప్రచారం జరుగుతుంది, దుష్ప్రచారం జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలు కూడా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు అనేది పుట్టా మహేష్ కుమార్ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం పుట్టా మహేష్ కుమార్ నివాసం వద్ద ఉన్నాం, కానీ ఆయన ప్రజెంట్ ఈ నివాసంలో లేరు, హైదరాబాద్ లోనే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఫర్దర్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అనే దానిపై మాత్రం వారితో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, దీనికి సంబంధించి నిజ నిజాలు తెలిసే వరకు అంటూ కూడా పార్టీ అగ్రనాయకత్వం, మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏం జరగబోతోంది, పుట్టా మహేష్ కుమార్ రాజకీయ భవితవ్యం ఏంటి, అంటే ఎక్కడో రాయలసీమ నుంచి ఏలూరు నియోజకవర్గంలో ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పించి పార్టీ అగ్రనాయకత్వం,
అక్కడ విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అందరి సమిష్టి కృషితో అక్కడ విజయం సాధించారు. కానీ నియోజకవర్గంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న పుట్ట మహేష్ కుమార్ మీద ఇటువంటి అభియోగాలు నమోదవడం పట్ల మాత్రం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎక్కడ తప్పు జరిగింది, నిజంగానే పుట్ట మహేష్ కుమార్ ఈ మత్తు పదార్థాలు సేవించారా లేదా, మొదట నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. దానిలో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా వారి కుటుంబ సభ్యులు కానీ మరోవైపు వారి అనుచర వర్గం, పార్టీకి సంబంధించిన కొంతమంది టీడీపీ ఆయన అభిమానులు కొంతమంది అయితే దీనికి సంబంధించి కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఫర్దర్ గా రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఒకవేళ పార్టీని సస్పెండ్ చేస్తే ఫర్దర్ గా ఆయన రాజకీయ జీవితం ఏ విధంగా ఇంతటితోనే సమస్య పోతుందా ఏంటి అనేది కూడా అంతా కూడా చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం పుట్ట మహేష్ కుమార్ కు మాత్రం గడ్డుకాలం నడుస్తుంది అనేది కూడా ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయనే కారణంతోనే ఇప్పుడు బెయిల్ లభించింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ కూడా హాజరు కాలేదు. అంటే పార్లమెంట్ కు వస్తే ఇక్కడ అనేక ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇటు తెలుగు మీడియాతో పాటు అటు నేషనల్ మీడియా కూడా పార్లమెంట్ ఆవరణలో లోపలికి వెళ్లే సందర్భంలో ఆయన ప్రశ్నించే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. అక్కడ ఏదో ఒక విషయం అనేది ఆయన స్పందించాల్సి ఉంటుంది. అదో మరోవైపు ఏది స్పందించినా కానీ ఇప్పుడు రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా ఆయనకు నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన పార్లమెంట్ సమావేశాలు కూడా రాకుండా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు కొన్ని క్వశ్చనింగ్ అవర్స్ కూడా ఉంటాయి. అంటే లిఖితపూర్వక క్వశ్చన్స్ కూడా పంపిస్తూ ఉంటారు వారి పిఎస్ ద్వారా. లిఖితపూర్వక క్వశ్చన్స్ మరోవైపు లిఖితపూర్వక సంబంధాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే పార్లమెంటు సమావేశాలు బేస్ చేసుకుని లోక్సభ సమావేశాలు హాజరు కావడానికి పుట్ట మహేష్ కు బెయిల్ లభించింది. అయితే క్రమశిక్షణ చర్యల దిశగా వెళ్తూ ఉండడంతో అంటే పార్టీకి సంబంధించి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరే వ్యవహరించినా కానీ డెఫినెట్ గా చర్యలు తీసుకుంటామనేది పార్టీ అగ్రనాయకత్వం చెబుతోంది. దానిలో భాగంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆయన కంగుతున్నారు. దానిలో భాగంగానే పార్లమెంట్ కు వెళ్లాలా లేదా అనేది కూడా ఆయన కుటుంబ సభ్యులతో చర్చించుకుంటున్నారు. అయితే మరోవైపు పార్టీ అగ్రనాయకత్వంతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ పార్టీ అగ్రనాయకత్వం డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముందు వివరణ ఇవ్వాలి అనేది కూడా ప్రధానంగా ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే పాజిటివ్ వచ్చిందని స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా మళ్ళా ఒక వీడియో రిలీజ్ చేసి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే పుట్ట మహేష్ కుమార్ ఈ వీడియో రిలీజ్ చేశారనేది కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు విపక్ష అంటే తెలంగాణ, మరోవైపు ఇటు ఏపీలో కూడా తెలంగాణలో పట్టుబడ్డ పైలట్ రోహిత్ రెడ్డి కానీ వారి సోదరుడు కానీ, మరోవైపు ఇటు ఏపీ నుంచి పట్టుబడ్డ పుట్ట మహేష్ కుమార్ వీరందరూ రాజకీయంగా కూడా కీలక పదవుల్లో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు మహేష్ కుమార్ ఎంపీగా ఉన్నారు. అంటే ప్రజలకు ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తారు ఇటువంటి పనులు చేయడం ద్వారా. అంటే ఒక నియోజకవర్గం నుంచి ఎంపికైన తర్వాత ప్రజలు ఎంతో విలువైన ఓట్లు వారికి వేసిన తర్వాత వారు ఎటువంటి కార్యక్రమాలు పాల్గొని ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేస్తున్నారు అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ ఫైనల్ గా చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో పుట్ట మహేష్ కుమార్ ఎటువంటి వివరణ ఇస్తారు అధిష్టానానికి, పార్టీ అగ్రనాయకత్వానికి? పార్టీ అగ్రనాయకత్వం ఆ వివరణకు ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తుందా, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అంటే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మహేష్ కుమార్ కూడా దానికి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ కూడా రాలేదు. అక్కడ నుండి కుటుంబ సభ్యుల ద్వారా వారి తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో టీటీడీ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి వివరణ ఇస్తారు, ఇచ్చిన వివరణతో పార్టీ అగ్రనాయకత్వం ఏ విధంగా దీన్ని ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందని కూడా చూడాల్సింది. ప్రజెంట్ మాత్రం పుట్ట మహేష్ కుమార్ హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.